టు బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బాటిల్ రాకెట్ చేస్తున్నా. అది కూడా మేము ఎట్లా చేస్తున్నామంటే గాలి పంపుతో. ఇప్పుడైతే మనం దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తా. హాయ్ గాయ్స్, ఇతనైతే మా తమ్ముడు ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే మనకు ఒక బిస్లరీ బాటిల్ కావాలి. ఇది ఇంకా అయింది. ఇప్పుడు క్యాప్కి హోల్ పెట్టారు. క్యాప్కి అయితే హోల్ పెట్టాలి. అది కూడా ఇట్లా. ఇప్పుడైతే మనకి ఇది 10 రూపీస్ ట్యూబ్ వాల్. ఇది ఒక బయట సైకిల్ షాప్లో దొరికిద్ది. ఇప్పుడైతే దానికి ఫిక్స్ చేయని 10 to 15 రూపీస్ ఉంటుంది గైస్. సైకిల్ షాప్లో దొరికిద్ది మనకి. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇప్పుడు బాటిల్లో వాటర్ పట్టాలి. అది కూడా ఒక ఇంత చాలు. ఇప్పుడు పట్టుకొని వస్తాడు. అయితే మనకి ఇన్ని వాటర్ చాలు గైస్. ఇప్పుడైతే దాని మీద గ్యాప్ పెట్టేసాయి. ఆ క్యాప్ అయితే దీని మీద ఫిట్ చేసుకోవాలి. గాలి మనకి ఎప్పుడైనా దీంట్లో డస్ట్ పోకుండా ఉండాలంటే ఈ క్యాప్ పెట్టుకోవాలి. ఈ క్యాప్ అయితే పెట్టుకోవచ్చు. ఈ క్యాప్ ఏదైనా మన సైకిల్ టైర్కి ఉంటుంది. అట్లాంటిది కూడా అడిగేయాలి, పెట్టచ్చు. ఇప్పుడైతే మనకు అవసరం లేదు. ఇప్పుడైతే మా తమ్ముడు గాలి కొడతాడు. గట్టి బెటరా కొట్టు, నేను చెప్తాను. ఇది హీట్ ఎక్కే వరకు కొట్టాలి గైస్. వాటర్ అదే బాటిల్ హీట్ ఎక్కే వరకు కొట్టాలి. ఇప్పుడైతే ఇది ఇట్లా హీట్ ఎక్కిద్ది. కొట్టరా తమ్ముడు, ఇంకా కొట్టాలి. టైట్ అవ్వాలి ఎక్కువగా. చాలే, తొందరగా వెళ్ళు, దీంట్లో గాలి పోతుంది. ఇప్పుడు ఎట్లా వేస్తారు చూడండి. మస్తు అయితే వెళ్ళింది గైట్, మినిమం 10 meters. మీకు అయితే వీడియో నచ్చింటే మేమిద్దరం చేసిన వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాలని చెప్తున్నాం. ఈడైతే తడిచిపోతాడు. కొన్ని వాటర్ అయితే ఎక్కువ పడతాయి మన మీద. అట్లా వదిలినప్పుడు వాటర్ కిందకు వస్తాయి, గాలి మొత్తం పైకి పోతుంది. థ్యాంక్ యూ గాయస్. సీ ద వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్.